వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలింగ్ హాల్లో కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెట్టిన మేయర్ గుండు సుధారాణి. కుందూరు గ్రామంలో కొలువైన గ్రామ దేవతలు కుందాలమ్మ, గొల్లలమ్మ అమ్మవార్ల తీర్థ మహోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కొత్తగా బ్రేక్ దర్శనాలను అమలు చేయాలని నిర్ణయించారు. జూలై 2 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆలయ ఈవో ఎల్ రమాదేవి ప్రకటనలో తెలిపారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించామని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ సదుపాయం ఉంటుందని వివరించారు. ఈ దర్శన సమయంలో ఉచిత ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేస్తారని పేర్కొన్నారు. అయితే ఆలయంలో జరిగే విశేష ఉత్సవ కార్యక్రమాల రోజుల్లో బ్రేక్ దర్శనం రద్దు లేదా వాయిదా వేసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాటు ఈ నెల 22న ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవం జరుగుతుందని, దీనిని పురస్కరించుకొని స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం, తిరువీధి సేవ రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత సమయంలో దర్శనం చేసుకుని ఉపాలయాల సందర్శన, ఇతర ప్రాంతాలను చూసేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కౌంటర్లతో పాటు దేవస్థానం వెబ్సైట్లో కూడా బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు దేవస్థానంలో భక్తుల కొరకు ఉచిత ప్రత్యేక దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు బ్రేక్ దర్శనం కూడా చేరింది. వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్. కే గంగవరం మండలం కుందూరు గ్రామంలో కొలువైన గ్రామ దేవతలు కుందాలమ్మ, గొల్లాలమ్మ అమ్మవార్ల తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి జాతర సందర్భంగా గారడి, తీన్మార్ వాయిద్యాలు, దేవతామూర్తులు వేషాధరణలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ గడపనేమో తెరదపు చక్కరుంది, ఆ గడపనుంటే Amazon पर मैंने where it suggest
suggestions on top fashion brands. అఖిల అది నాకు అర్జెంటుగా 50 లక్షలు. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూ అడగబోతే అడగలేదంట అడగలేదు అందరూ అడిగితే అడగలేదంట నేను ఎవరైనా అంటారా. వెల్కమ్ టు జైనం వాయిస్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలింగ్ హాల్లో కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెట్టిన మేయర్ గుండు సుధారాణి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఎందుకు మమ్మల్ని చేస్తున్నారు? నేను ఇంత పోలీసు ఎంత బందోబస్తు ఎందుకు ఇంత భయమా? కౌన్సిల్ మీటింగ్ ఎలా మేము పోయేది? మాకు ఇదే ఫస్ట్ టైం ఎంతమంది పోలీస్ బందోబస్తులో మీటింగ్ పెట్టడం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉదండరాయుని పాలెంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. రాజధాని శంకుస్థాపన జరిపిన ప్రాంతం నందు నేలపై మోకరిల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమస్కరించారు.